వెనుకబడింది అన్ని రంగాల్లో కూడా వెనుకబడి రాయలసీమ జిల్లాలు కూడా మన రాష్ట్రంలో. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మేమంతా కూడా రాయలసీమ వాసులు, మరీ ముఖ్యంగా ఈ పెన్నా నది పరివాహక ప్రాంతం అంతా, అంటే ఈ రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా కానీ ప్రకాశం జిల్లా అందరూ కలిసి ఒకే వాతావరణం, అదేగా ఇదే నదీ జలాలపైన కూడా ఈ పెన్నా రివర్ పైన, రివర్ బెడ్ పైన ఉన్నాయి కాబట్టి అందరూ కలిసి ఈ ప్రాంతం యొక్క సమస్యలు, ముఖ్యంగా ఇరిగేషన్ యొక్క సమస్యలు, మరి ముఖ్యంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా, ఏ ప్రభుత్వాలు ఉన్నా, ప్రాజెక్టులు అనేది కూడా చేసినా కూడా ఇప్పటికి కూడా ఇంకా కూడా పూర్తి కాలేదు. మరీ ముఖ్యంగా 53, 56 నుంచి చూసుకున్నా కూడా దాదాపుగా 70 సంవత్సరాలు వచ్చినా కూడా అనేక ప్రాజెక్టులన్నీ కూడా, ఎందుకంటే ఇక్కడ ఇదంతా కరువు ప్రాంతము, వలసలు, రైతుల యొక్క ఆత్మహత్యలు ఇటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడంతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే తాగునీరు, సాగునీరు ఇవన్నీ కూడా ఇంకా కూడా పూర్తి కాలేదు. కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యత గల రాయలసీమ వాసులుగా ఈ ప్రాంతం యొక్క కన్సర్న్ అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం యొక్క సమస్యలు, ఇప్పుడున్న ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తి అయినాయి, ఆ పూర్తి అయినా కూడా పూర్తి అయ్యి లేకపోతే పూర్తి కాక పూర్తి ఫలితాలు వస్తున్నాయా లేదా, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రము తెలంగాణ ఆంధ్రగా విడిపోయిన తర్వాత అదే కృష్ణా జలాల పరివాహక ప్రాంతంపై తెలంగాణ వారు కూడా అంతా ఉన్నారు కాబట్టి ఆ తర్వాత ఏర్పడిన సమస్యలు మన కర్తవ్యం ఏమి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక టాస్క్ ఫోర్స్ అనేది కూడా ఏర్పడి శైలజనాథ్ గారి యొక్క కోఆర్డినేటర్ దాంట్లో కూడా ఏర్పడి ఇవన్నీ కూడా మేము చర్చించుకోవడం కూడా జరిగింది. రాయలసీమ వాసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారందరూ కూడా నంద్యాల దగ్గర, కర్నూలు జిల్లాలో కానీ నంద్యాల, అనంతపురము, అనేక సత్యసాయి జిల్లాలో, అన్ని జిల్లాలో కూడా మీటింగులు కూడా పెట్టుకొని అందరితో కూడా వేరియస్ పీపుల్తో, మా పార్టీ వాళ్ళే కాదు ఇతర పార్టీ వారు కానీ రైతులు కావచ్చు అందరితో కూడా కలిసి కూడా మేము మాట్లాడడం జరిగింది. నిన్న 13వ తేదీ కూడా ఫైనల్గా కూడా నెల్లూరులో కూడా మేమంతా కూడా కలిసి కలవడం జరిగింది. టాస్క్ ఫోర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మేమంతా కూడా చర్చించుకోవడం జరిగింది. అప్పుడు చర్చించుకునేటప్పుడు కూడా అందరూ కూడా, అంటే ఈ 4 జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లా వారు అందరూ కూడా నాయకులు అందరూ కూడా, కొంతమంది రైతు సంఘ నాయకులు కూడా రావడం జరిగింది, మేధావులు కూడా రావడం జరిగింది. అందరూ కూడా అనేక రకాలు చర్చించుకొని, అంటే చాలా కూడా నిర్భయంగా కూడా అన్ని రకాల కూడా సాధ్యాలు కూడా మేమంతా కూడా మాట్లాడుకోవడం జరిగింది. కేవలం ఇవి మాత్రమే ఎంత మాత్రం సాధ్యమవుతాయి, ఈ సాధ్యాలతో పాటు అవసరాలు కూడా, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏం అవసరాలు ఉన్నాయి, ఏం చేయాలని చెప్పేసి కూడా సుదీర్ఘంగా కూడా చర్చించుకొని ఒక కార్యక్రమ రూపంలో, కార్యాచరణ రూపంలో కూడా మనం తీసుకొని పోవాల్సిన అవసరం కూడా ఉంది. రాయలసీమ వాసులుగానే కాదు, లేకపోతే గ్రేటర్ రాయలసీమ వాసులుగానే కాదు, ప్రతిపక్ష పార్టీ కూడా ఒక బాధ్యత, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా మనం ముందుకు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. మనకంటే ముందున్న ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, చాలా కూడా కొన్ని చేసింటే కూడా అవి కూడా పూర్తి చేసుకొని పూర్తి ఫలితాలు కూడా ప్రజలకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేమంతా ఎలా చేయాలని చెప్పేసి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే రాయలసీమలో జరుగుతున్న, గ్రేటర్ రాయలసీమలో జరుగుతున్న ప్రాజెక్టులు, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ను, లేకుంటే పూర్తి అయినా కూడా ఇంకా ఏమన్నా పెంచుకోవాలా, ఏం చేయాలని చెప్పేసి కూడా మేము చర్చించుకొని ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా అందరూ కూడా నాయకులు అందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా పోయి ఒక రూపాన్ని తీసుకొని వచ్చి ఒక సిద్ధం చేసుకొని ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళకి, అంటే ప్రభుత్వానికి విన్నవించాలని చెప్పి, అదే ప్రభుత్వానికి కూడా ఒత్తిడి తీసుకొని రావాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఇప్పుడే మేము ఎంత చేసుకున్నాం, ఇన్ని సంవత్సరాలై ఇన్ని 1,00,000 కోట్లకు పైబడి కూడా ఖర్చు పెట్టినా కూడా పూర్తి ఫలితాలు కూడా రాలేదు. ఇంకా కూడా తాగునీళ్ళ సమస్య ఉంది మన ప్రాంతాల్లో, అలాగే సాగునీరు సమస్య ఉంది, వలసలు పోతున్నాం, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను తీసుకొని రావడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే మన అనంతపురం జిల్లాలో కూడా హంద్రీనీవా, ఎందుకంటే ఈ హంద్రీనీవా ప్రాజెక్ట్ అనేది లైఫ్ లైన్ ఆఫ్ రాయలసీమ అని కూడా చెప్పచ్చు. ఎక్కడ కూడా ఇంత 4 జిల్లాలు, అంటే రాయలసీమలో ఉండే 4 జిల్లాలు కూడా పారే ఒకే ఒక కాలువ ఏదంటే హంద్రీనీవా కాలువ అనేది. అది కూడా ఇంత అంతా కూడా కాదు,
6,25,000 ఎకరాలకు 44 లక్షల కుటుంబాలకు కూడా తాగునీరు అందించే ఒక బృహత్తరమైన పథకం కూడా ఈరోజు కూడా. కాబట్టి దాంట్లో భాగంగానే అది మొట్టమొదటిగా ఈరోజు ఈ కూడేరు దగ్గర, ఎందుకంటే కొన్ని అనేది కూడా అనేకమైన చర్యలు దాంట్లో కూడా చేపట్టింది. కూడేరు దగ్గర ఉండే చోళ సముద్రం దగ్గర నుంచి అక్కడ వచ్చేసి ఒక 3-4 కిలోమీటర్లు కూడా, ఎందుకంటే లైనింగ్ జరిగింది ఇటీవల కొత్తగా, అవన్నీ కూడా తీసుకొని రావాలని కూడా చేయడం జరిగింది.